నటుడు పృథ్వీరాజ్ చాలా సీరియస్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆయన కొంచెం బాగైన తర్వాత అదే హాస్పిటల్లోంచి డైరెక్ట్గా హాస్పిటల్లోంచే కొన్ని మాటలైతే కనుక నటుడు పృథ్వీరాజ్ మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడే ఏంటో ఒకసారి మీకు వినిపించిన తర్వాత మిగిలిన మాట్లాడుకుందాం. మాట్లాడాలి తప్ప ఇట్లా పొలిటికల్ సంబంధించిన డైలాగ్స్ కానీ షట్టర్లు కానీ ఇలాంటి వివాదాల్లోకి ఎక్కువగా పృథ్వీరాజ్ వెళ్తారు. అవసరమా ఇది పృథ్వీరాజ్ కానీ వాళ్ళకి మీ సమాధానం ఏమైనా చెప్తారు? చూడండి, ఏ సినిమా ఫంక్షన్లో మాట్లాడాం? ఇప్పుడు మా గేమ్ చేంజర్ ఫంక్షన్, నేను దాంట్లో తప్పే ఉంది. నా పార్టీ గురించి నేను మాట్లాడుకుంటా, నా నాయకుడి గురించి నేను మాట్లాడుకుంటా. వీళ్ళు ఏది పడితే అది మాట్లాడితే ఎలాగా? అంటే అక్కడ చిరంజీవి గారు కూడా, అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా జై జనసేన అనేది స్టార్ట్ చేశారు. అంటే ఆయన కూడా ఇది ప్రజారాజ్యం నుంచి జనసేనలోకి విలీనమైంది. అంటే చిరంజీవి గారిని కూడా చాలా మంది టార్గెటెడ్గా అయితే సోషల్ మీడియాలో వైసీపీ సంబంధించిన చాలా మంది అభిమానులు అయితే ఆయన్ని కూడా ట్రోల్ చేయడం జరిగింది. కానీ మీరు చాలా ఎక్కువగా, అంటే మీరు ఏదైతే 150-11 ఏదైతే మీరు అన్నారో దాన్ని ఎక్కువగా, అంటే ట్రెండింగ్ దాదాపుగా ఒక 1 డేలో 80,000 ట్వీట్లు అయితే వేయడం జరిగింది. బాయ్కట్ల ఇలా పృథ్వీరాజ్ క్షమాపణ చెప్పాలని కూడా చాలా పెద్ద ఎత్తున మీ మీద అయితే సోషల్ మీడియాలో అయితే చెప్పడానికి ఏముంది? ఏమైనా నీ ఆస్తులు ఏమైనా దోచుకున్నానా, లేకపోతే నీ ఏమైనా మనోభావాలు ఆ రకంగా క్షమాపణలు చెప్పడం కూడదు. ఎన్ని రకాలుగా మీరే చెప్పాలరా మాకు సమాధానం. జన సైనికుడు ఇక్కడ, జన సైనికుడు. కానీ ఊరికినే ఏది పడితే అది మాట్లాడి చేయబాకండి. మీకు అందరికీ లాస్ట్ డే ఇది మీ మీ జీవితాలన్నీ వెళ్తున్నాయి సైబర్ క్రైమ్కి. ఇదే లాస్ట్ డే. ఒకడేమో డిప్యూటీ సీఎం అహ్మద్ అంట, మేము అక్కడ పనిచేస్తా ఉన్నాను, నేను నీ నెంబర్ ఇచ్చాను రే అహ్మద్, నీ నెంబర్ ఇచ్చా, చూసుకోండి ఎలా ఉంటుందో. ఏం మనుషులరా మీరు? అసలు మానవత్వం ఉందరా మీకు? లైలా సినిమాలో పృథ్వీరాజ్ ఎలా మాట్లాడు, ఏం మాట్లాడాం? అంటే మేకలో ఉన్న మీరు ఒకటేనా? ఏదైనా సరే నిర్మాతలకి, మా గారపడి ప్రసాద్ గారికి, డైరెక్టర్కి, అలాగే కరాటే రాజు గారికి, హీరో విశ్వక్సేన్ మాస్ కా దాస్, పలకనామా దాస్ అంత సూపర్ హిట్ అవుతుంది సినిమా. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం అయితే పృథ్వీరాజ్ అయితే తీవ్రమైన, అంటే ఒకటే చెప్తున్నారు, ఎవరైతే కాల్ చేస్తున్నారో, ఎవరైతే బ్యాడ్ మంచి బూతులు తిడుతూ అయితే ఏదైతే 38 సంథింగ్ ఒక మాట అనడం చేసి పర్సనల్గా తల్లి చిరంజీవి గారు వస్తారండి అప్పుడు మాట్లాడతానన్నారు. లేదు ముందు మాట్లాడండి అన్నారు. నేను సినిమా బాగుండాలి, బ్రహ్మాండంగా పైకి రావాలని చెప్పి తర్వాత నేను ఏదో నాకు మేకల సత్య అనే క్యారెక్టర్ నాది. ఆ క్యారెక్టర్ ప్రకారంగా నేను సినిమాలో నాకు అభిమన్యు సింగ్ లోపల పెట్టినప్పుడు ఒక 100 మేకలు ఎన్నో ఉంటాయి. తర్వాత చూస్తే ఒక 10-11 ఉన్నాయి అన్నట్టు మా అసిస్టెంట్ కూడా. ఇది ఏదో యాక్సిడెంట్లుగా జరిగిందండి అనేది సెటైర్గా. అంటే మేము ఈస్ట్ వెస్ట్లో పుట్టిన వాళ్ళం కాబట్టి కొంచెం సెటైరిజం ఎక్కువ ఉంటుంది అని అన్నాం. ఏదైనా సినిమా హైప్ కోసం ఎవరు మాట్లాడినా దాన్ని తీసుకెళ్ళి ఒక వేదికగా మనం అక్కడ ఉన్నామని అలా మాట్లాడామని చెప్పి అది కరెక్ట్గా నాకు ఏమనిపించిందంటే, నేను అటు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా, ఇటు వచ్చినప్పుడు చంపేస్తా ఉన్నారు. 2020 నుంచి నేను జనసేన సింపథైజర్గా ఉన్నాను. ఎలక్షన్లో చూద్దాం అన్నాను. నేను ఒకటే, తిరుమల ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళి పైకి వెళ్తున్నప్పుడు ఆ ఘాట్ రోడ్లో 4వ మైల్ దగ్గర ఈ దరిద్రులు మళ్ళీ రాకూడదు అనుకున్నాం. ఒకడు కూడా రాలేదు. వీళ్ళు భగవంతుడు చూపించాడు వీళ్ళకి. సో ఇంత జరిగినా కూడా ఇంకా మీకు మీ బతుకులు సిగ్గు శరం అవి లేవు. ఎందుకంటే నాకు ఏమనిపిస్తుందంటే, మీరు ఎన్నైనా తిట్టుకోండి, ఏమైనా చేయండి. ఆడెవడో అనిల్ అన్న వాడెవడో ట్విట్టర్లో నా నెంబర్ పెట్టి, ఇంకోటి ఎవడో పులివందల వైసీపీ యూత్ అంట, నేను నరికేస్తాడు. రే మొత్తం మీ అందరి సంగతి నేను సైబరాబాద్లో కమిషనర్లో, నేను అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెడతాను. నేను మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా మీకు ఒకటే, సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. కానీ నా తల్లిని ఎందుకు లాగుతారు? చనిపోయే దగ్గర ఒక 20 ఏళ్ళు అయింది. చనిపోయినా కూడా ఎప్పుడు మాడొచ్చి మీరేమన్నా గత 2 రోజుల నుంచి మీరు ఏదైతే మాట్లాడారో వాళ్ళు అలా తడువుకోబాకండి. మీకు ఎన్ని చేసినా కూడా మీకు బుద్ధికి సిగ్గు శరం మానం మర్యాద ఉంటే తల్లి గురించి అంత నీచంగా మాట్లాడరా? ప్రమాణ స్వీకారం చేసిన రోజున నాగబాబు గారు చెప్పిన మాట, పృథ్వీ గారు తమ్ముడు అని పిలుస్తాడైనా, ఇక మనం
ఎలక్షన్ అయిపోయింది, విసురులు సెటైర్లు మనం మానేద్దాం, అభివృద్ధి గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన చెప్పినట్టే మేము సైలెంట్గానే ఉన్నాం. అన్నయ్య రేపు పొద్దున ఎవడ పడతాడు మాడతా, నీ గురించి దగ్గరికి ఎవడైనా వస్తే చెడు కూడా ఆడు అన్నాడు. అంటే తల్లిని గురించి తల్లిని అలా మాట్లాడితే అదండి పృథ్వీరాజ్ గారి యాక్షన్ టు రియాక్షన్ ఏంటంటే హాస్పిటల్ నుండి ఆయన మాట్లాడిన మాటలు. కాబట్టి ఖచ్చితంగా పృథ్వీరాజ్ గారు చేసిన తప్ప ఒప్ప అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఆయన మాట్లాడడం కరెక్టేనా, అలా మాట్లాడవచ్చా అంటే ఒక వేదిక మీద, అంటే ఒక సినీ వేదిక మీద నిలబడి ఏంటి రాజకీయాల గురించి మాట్లాడడం, సినీ వేదిక మీద ఒక మాజీ ముఖ్యమంత్రిని లేదా ఆయన పార్టీని తక్కువ చేసి మాట్లాడడం సమంజసమేనా, న్యాయమేనా? అంటే నాకు చాలామందిని టార్గెట్ చేసి మరి బూతులు తిడుతూ మరి పృథ్వీరాజ్ గారు చెప్తాడు, మేము మీ గొడవ నేను తెలుస్తానరా, మీ ఎంత నేను చూస్తానరా అని. అయితే కనుక నాగబాబు గారు ఏదో చెడుగుడు ఆడుకోమన్నాడని చెప్పేసి ఇలా కొన్ని మాటలేదని మాట్లాడతాడు. అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అనేదే నా అభిప్రాయం. కాబట్టి మీకు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, లైక్ అయితే చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తున్నాం పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.